అదేదో కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుంటా. అసలు వార్త ఏంది, మీరు ప్రచారం చేసేది ఏందన్నట్టుగా. అసలు నిన్న నీతి ఆయోగ్ ఇచ్చింది ఏంటి, మీరు పత్రికల్లో రాసేదేంటి? నిన్న నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ స్థానానికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1వ స్థానంలో ఉండేటటువంటి రాష్ట్రాన్ని 8వ స్థానంలోకి తీసుకెళ్లారనేటటువంటిది అసలు వార్త అయితే, ఈ రాధాకృష్ణ పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి, పెట్టుబడులకు ఏపీ అనుకూలం. భలే కామెడీగా లేదు? పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం కైవసం. ఇదేంది, పెద్ద రాష్ట్రాలు బుడ్డ రాష్ట్రాలు 2 రకాలు ఉన్నాయా? పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం కైవసం అంట. టాప్లో గుజరాత్, 10వ స్థానంలో తెలంగాణ. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికలో వెల్లడి, తలసరి డిజిటల్ లావాదేవీలో ఏపీలో టాప్ ఉందని ప్రశంసలు అందుకుందంట. దాని లోపల వార్తలోకి వెళ్తే, దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అతి పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు 1వ స్థానంలో ఉంది కదా జగన్ గారు ఉన్నప్పుడు. పెద్ద రాష్ట్రాల్లో అంట. మొత్తం రాష్ట్రాల్లో చూడండి, దేశంలో అన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఏపీ 8వ స్థానంలో ఉందని చెప్పి నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికలో తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ 8వ స్థానానికి దిగజారింది. మరి మనం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మనం ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటి? దేశం మొత్తంలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్లో 25% మన ఏపీకే వస్తున్నాయి. అసలు క్యూ కట్టేస్తున్నాయి. అసలు రమ్మంట మాకు వద్దన్న ఎంటబడి కరకట్ట వెనకాల ఉన్నటువంటి భవానీ ద్వీపంలో వాళ్ళు చుట్టూతా మొత్తం ఏదైతే బోట్లు వేసుకొని షిప్లు వేసుకొని వాళ్ళు అంతా డబ్బులు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. మనం చెప్పేది రోజు అదే కదా. మరి 25% దేశం మొత్తంలో 1,00,000 కోట్లు వస్తే దాంట్లో 25% మనకే వస్తున్నాయి అంటే మరి 8వ స్థానంలో ఎందుకుంటాం? 8వ స్థానంలో ఎందుకుంటాం? 1వ స్థానంలో ఉండాలి కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ స్థానానికి దిగజారింది ఆంధ్రప్రదేశ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోవిడ్ ఉన్నా కూడా 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా ప్రతి సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు వచ్చిన తర్వాత 8వ స్థానానికి వెళ్ళిందంటే కారణం రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ రాజ్యం. ఇక్కడ మీకు వాటాలు ఇవ్వకపోతే వాళ్ళని లేపేస్తారు, కంపెనీని లేపేస్తారు, కంపెనీని బూడిద చేసి పడేస్తారు, లేదంటే మనుషులను కూడా లేపేస్తారు. ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి? 2 నెలల్లో 7 ప్రభుత్వ పోలీసు హత్యలు జరిగినాయి. ఎవడొస్తాడు ఈ రాష్ట్రానికి? ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగి ఇప్పటికీ శవం దొరకలా, బూడిద దొరకలా. ఎవడొస్తాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి? ఆంధ్రప్రదేశ్ నడిబొడ్లో లాకప్ డెత్లు జరుగుతుంటే క్రాంతి కుమార్ విజయవాడలో సాయికృష్ణ, ఏదైతే కర్నూలులో మాలగంగమ్మ, తెనాలిలో తిరుపతమ్మ, విజయనగరంలో కళావతి, అదేవిధంగా నెల్లూరులో ఏడుకొండలు, ఇక్కడ చూస్తేనేమో పిడుగురాల్లో సాహిద్ హుస్సేన్. 7 ప్రభుత్వ పోలీస్ హత్యలు చేసి ఈ చేస్తా ఉంటే ఎవడు పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు? 99 పైసలకి ఉల్సాగాళ్ళకి తెలుగుదేశం పార్టీ బినామీలకి మేము భూములు ఇచ్చేస్తాం రెండు అని చెప్పి అంటే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడు ఈ రాష్ట్రంలో? రెండో అంశం వచ్చేటప్పటికి మనం ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటి? ఒక పక్క 20 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు. 21 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 21 లక్షల ఉద్యోగాలు. 23 నెలలు వస్తే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు. 25 నెలలు వస్తే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 8వ ప్లేస్కి ఎందుకు వెళ్ళాం? ఏదైతే 1వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎందుకు వెళ్ళాం అంటే మీరు అన్ని రోజు చెప్తున్నాయి అన్ని పచ్చి అబద్ధాలు, బూతులు అనేది క్లియర్గా ఇక్కడ అర్థం కావట్లేదా? రెండోది వచ్చేటప్పటికి మాకొద్దయ్యా బాబు, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దండం, మీరు ఇచ్చిన భూములకి 2 చేతులు ఎత్తి దండం, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి మొన్న అనకాపల్లిలో 1200 కోట్లతో పెట్టుబడులు పెడతామన్నటువంటి హిందుస్థాన్ కోకోకోలా దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేవిధంగా అనకాపల్లిలో 2700 కోట్లతో పెట్టుబడి పెడతానికి వచ్చినటువంటి జూపిటర్ రెన్యూ ఎనర్జీ మీకు వద్దు బాబు, మీ ఆంధ్రప్రదేశ్కి దండం, మీ లోకేష్ చంద్రబాబుకి 2 చేతులు, ఇటొక దండం అటొక దండం అని చెప్పి వెనక్కి వెళ్ళిన పరిస్థితి. సత్యసాయి జిల్లాలో 1146 కోట్లతో ఆజాద్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే అనంతపురం జిల్లాలో 1150 కోట్లతో జెన్ఫ్రా ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్, అది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలా చూస్తే రోజు రోజుకి కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. మొన్నటికి మనం చూస్తే హైదరాబాద్కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖపట్నంలో 118 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్ నిర్మాణ ప్రతిపాదన సైతం ఉపసంహరించుకొని వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అట్టడుగు స్థాయికి తీసుకొని వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది
పరిశ్రమలు దండం పెట్టి ఆంధ్రప్రదేశ్కి రావని చెప్పి వెళ్ళిపోతున్నాయి అనేది ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ ప్లేస్కి దిగజారిపోయామంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది చూస్తే అర్థమైంది. నాడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం జగన్ గారు ఉన్నప్పుడు, నేడు నెంబర్ 8కి పడిపోయినటువంటి పరిస్థితి. ఈ 8 నుంచి ఇంకా దిగజారేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడన్నా 8 పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? జగన్ గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆల్రెడీ ఒప్పందాలు కుదుర్చుకొని ల్యాండ్ ఎలకేషన్లు చేశారు కాబట్టి అయ్యన్నా వస్తే 8వ ప్లేస్కి వచ్చింది. లేదా మిమ్మల్ని చూస్తే 8వ ప్లేస్ కూడా ఉండదు. మన లాస్ట్ ర్యాంక్, పోలీస్ శాఖ లాస్ట్ ర్యాంక్ కట్టించాము, రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లాస్ట్ ర్యాంక్కి ఈ 3 సంవత్సరాల్లో దిగజారు చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది మరోసారి స్పష్టంగా కనపడుతుంది. రోజు డైలాగులు కొట్టడం కాదు, ముందు కంపెనీలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఏమన్నా కనీసం కొద్దిగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటాయని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని.